అది తెలుగుదేశం ప్రజాస్వామ్యం. అది దానికి రాజ్యాంగం ఏమో లోకేష్ గారు రాస్తారు, దానికి ఏమో జాతిపిత ఏమో చంద్రబాబు నాయుడు గారు. సో ఇది అంతా కూడా వీళ్ళు ఏంటంటే మేము భారతదేశం మనం ఏదైతే చాలా గొప్పగా చెప్పుకుంటాం అతిపెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచంలో అని చెప్పి, వీళ్ళు మాకు భారతదేశానికి సంబంధం లేదు, మా ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది మా సొంత రాజ్యం, దీనికి మేమే రాజ్యాంగం రాసుకుంటాం, దీనికి మేమే జాతిపితలం అని చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎన్నికలు జరిగినాయి. మనం చూసాం కదా, ఎక్కడన్నా సరే అసలు ప్రజాస్వామ్యం అనేటువంటిది ఉందా అనేటువంటి విధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఆ వాతావరణం అంతా కూడా చూసాం. అసలు సంబంధం లేనటువంటి ఆ ప్రాంతానికి సంబంధం లేనటువంటి మంత్రులు డైరెక్ట్గా పోలింగ్ స్టేషన్స్లోకి వెళ్ళి వారు చేసినటువంటి తతంగం అంతా కూడా చూసాం. కొన్ని గ్రామాల్లోకి అయితే అసలు కొన్ని న్యూట్రల్గా ఉన్నటువంటి టీవీ ఛానల్స్ని అయితే రానివ్వలేదు. అసలు పోలీసులను అడ్డం పెట్టుకొని అసలు పోలింగ్ బూతుల్లో పోలింగ్ ఏజెంట్లు కూర్చున్నారా లేదా పోలీసులు కూర్చున్నారా అనేటువంటి అభిప్రాయం కలిగించేటువంటి విధంగా ఆ రోజు వ్యవహారం అంతా కూడా నడిచింది. చివరికి గొప్పతనం ఏంటంటే ఏదో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 600 ఓట్లు వచ్చాయి 700 ఓట్లు వచ్చాయని చెప్తున్నారు కదా, ఆ ఓట్లు కూడా తెలుగుదేశం వాళ్ళే వేశారు. ఎందుకనంటే ఎవరితో కూడా వేయనివ్వకుండా ఎవరన్నా జనం ఓట్లు వేయడానికి వచ్చినటువంటి వారి దగ్గర స్లిప్పులు లాక్కొని చింపేసి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు, ఏ రకంగా రిగ్గింగ్ చేయాలో అన్ని రకాలుగా కూడా వాళ్ళు వాడుకున్నటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు చివరికి ఏదో మేము పులివెందులో గెలిచాం, లేకపోతే ఇంకో దగ్గర గెలిచాం అని చెప్పుకున్నటువంటి గొప్పలు చెప్పుకున్నారు. సరే, ఈ ఆనందం వాళ్ళకి ఎన్ని రోజులు ఉంటాయో లేకపోతే ఎంతకాలం ఈ రకంగా వాళ్ళు వ్యవహరిస్తారో అనేటువంటిది మనం వేచి చూస్తాం. డెఫినెట్గా మళ్ళీ రోజు అనేటువంటివి వస్తాయి. పోలీసులు మరి ముఖ్యంగా పోలీసుల తాలూకా పద్ధతి అయితే మాత్రం చాలా అన్యాయంగా వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు అసలు నాకు తెలిసి బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత గతంలో అనేక సందర్భాలు ఎప్పుడో 30-40 ఏళ్ళ క్రితం వినేవాళ్ళం, రిగ్గింగ్లు జరిగేవంట, ఈ రకంగా జరిగేదట, బూత్ క్యాప్చర్లు చేసేవారంట అనేటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా రిగ్గింగ్ జరుగుతుందో అనేటువంటిది ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసి చూపించారు. సరే, వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు ఏ రకంగా ఈ రకంగానే ఉండిపోతుంది రేపు రానున్నటువంటి కాలం భవిష్యత్ అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. సో వీటన్నిటి కూడా సమాధానం చెప్పేటువంటి రోజు వస్తుంది. మళ్ళీ ఇదే ప్రజలు ఇదే రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో వారికి జవాబు ఇస్తారో అనేటువంటిది వచ్చే ఎన్నికల్లో మేము చూపిస్తాం అనేటువంటి కూడా తెలియజేస్తా ఉన్నాం.